మొన్న సూసైడ్ చేసుకున్న స్వేచ్ఛ గురించి టీవీలలో పేపర్లలో మీరు చూసే ఉంటారు. టీవీల పేపర్ల కంటే ఎక్కువ కూడా యూట్యూబ్లలో ఒక వరదలాగానే రకరకాల అభిప్రాయాలు, రకరకాల వక్రీకరణలు ఎన్నో మీరు చూసి ఉంటారు. కొందరు విపరీతంగా ఆమె చనిపోయిన దాని గురించి, ఆమె వ్యక్తిగత జీవితంలో ఉన్న లోటుపాట్ల గురించి కూడా ఎంతో అభ్యంతరకరంగా మాట్లాడే పోస్టులను కూడా మనం యూట్యూబ్లో గమనించవచ్చు, కామెంట్లలో కానీ వారి తమ్మునేళ్లలో కానీ. ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, కామెంట్ చేసే వారందరూ కూడా ఏమన్నా మానస సరోవరంలో మంచు బిందువు లాంటి స్వచ్ఛమైన వాళ్ళ అంటే అలాంటిది ఏం లేదు. మనుషుల్లో ఉన్న ఒక రాక్షసత్వానికి ప్రతీక వారి ప్రతిస్పందన. ఏది ఏమైనా సరే ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఆధారం చేసుకుని మొత్తం ఆమె ప్రతిభని కానీ, ఆమె యొక్క సోషల్ కమిట్మెంట్ కానీ, ఆమె యొక్క భావజాలాన్ని కానీ మొత్తం మనం తప్పుపట్టేంత అవసరం లేదు. ఇకపోతే ఎంతో గొప్ప భవిష్యత్తు కలిగి ఉండి, ఎంతో జ్ఞానం కలిగి ఉండి, ఎంతో నైపుణ్యం కలిగి ఉండి ఇలా అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకున్న స్వేచ్ఛ గురించి ఎందుకు అని మనం ఆలోచిస్తే స్పష్టంగా ఒక విషయం తెలుస్తుంది. ఏమిటి అది అంటే, స్వేచ్ఛ సంఖ్యలను కోరుకోవటమే అసలైన సంఘర్షణ. ఏమిటి స్వేచ్ఛ సంఖ్యలను కోరుకోవటం అంటే, కాస్త మనం గతంలోకి వెళ్ళి చూసినట్టుంటే దాదాపు ఒక 40 ఏళ్ల క్రితం అభ్యుదయ భావాలు, విప్లవ భావాలు కలిగిన ఒక దంపతులకు పుట్టిన చిన్న పసిగుడ్డు స్వేచ్ఛ. ఆమెకు ఆ తల్లిదండ్రులు స్వేచ్ఛ అని పేరు పెట్టుకోవటంలోనే వారి కమిట్మెంట్ ఏంటో, వారి దృక్పథం ఏంటో, వారి సామాజిక అవగాహన ఏంటో మనకు తెలుస్తుంది. ఒక చక్రబంధంలో పాపను ఉంచడం కాకుండా స్వేచ్ఛగా ఆలోచించాలి, స్వేచ్ఛగా జీవించాలి అనే ఒక ఆలోచన స్థితి అనేది మనకు తెలుస్తుంది. ఆమె పేరుకు తగ్గట్టుగానే ఇంతవరకు జీవితంలో ప్రతి దశలో కూడా నడుచుకుంది కాబట్టే ఒక కవిగా, రచయితగా, ప్రోగ్రెసివ్ థింకర్గా, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో క్రియాశీల భాగస్వామ్యం తీసుకున్న వ్యక్తిగా ఎన్నో ప్రగతిశీల ఉద్యమాలలో తన వాణి, తన బాణి ప్రత్యేకంగా నిలుపుకున్న స్వేచ్ఛ అందరి మనసులో చెదరని స్థానాన్ని సంపాదించుకుంది. ఇవన్నీ కూడా ఆమెకు ఎలా సాధ్యమైందంటే, మళ్ళీ ఆమె పేరు దగ్గరికి వెళ్ళాలి, ఆమె స్వేచ్ఛగా ఉండటం వల్లనే సాధ్యమైంది. ఒక చట్టంలో బిగుసుకుపోయి ఉండి ఒక వివాహ వ్యవస్థలే కావచ్చు, లేకపోతే ఒక సాంప్రదాయ భావజాలంలోనే కావచ్చు, ఆమె ఉంటే ఒక సగటు స్త్రీగానే, ఒక గృహిణిగానే ఎక్కడో పరిమితమైపోయేది. ఆమె ఇంతవరకు జీవితంలో సాధించిన విజయాలు మొత్తం కూడా స్వేచ్ఛతోటే సాధించింది. ఇక మరి ఇప్పుడు వచ్చిన సందిగ్ధం ఏంటంటే, స్వేచ్ఛ సంఖ్యలని కోరుకోవటం. సంఖ్యలు అంటే ఏంటి అంటే వివాహ బంధం. వివాహ బంధాన్ని దట్ ఆల్రెడీ వివాహం అయిన వ్యక్తిని మళ్ళీ తిరిగి తన వివాహ బంధంలోకి ఆహ్వానించడం అనేది ఒక సవరించుకోలేని తప్పుగా మారిపోయింది. నిజానికి అంతటి విశాల దృక్పథం ఉన్న మనిషికి, అంతటి సామాజిక అవగాహన, జ్ఞానం ఉన్న మనిషికి వివాహబంధం కోరుకునే అవకాశం లేదా, అదృష్టం లేదా అంటే ఒక రకంగా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే నక్సలిజం బాటలు బట్టి అడవిలోకి పోయిన కొంతమంది అన్నల్ని, అక్కల్ని చూసుకోండి, లేదా ఎంతోమంది ప్రఖ్యాత దేశ నాయకులను చూసుకోండి. అందరూ అన్ని విషయాల్లో సక్సెస్ఫుల్ కావాలని లేదు. కొంతవరకు వివాహ బంధాన్ని పక్కన పెట్టిన తర్వాతనే వారి అంతరాత్మ ఏంటో ఆవిష్కృతమైన సందర్భాలు ఎన్నో మనకు కోకొల్లలుగా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అంత పెద్ద ఉదాహరణలకు అవసరం లేదు. ఎంతోమంది మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో కూడా ఒక కమిట్మెంట్ తోటి ముందుకు వెళ్ళేవాళ్ళు. ఉదాహరణ మనం తీసుకుంటే విప్లవ అభ్యుదయ సినిమాలు తీస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్న ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఈవెన్ మళ్ళీ ఒక చట్టంలో నేను ఇరుక్కోవటం ఎందుకని చెప్పి అసలు వివాహ బంధానికే దూరంగా ఉన్నాడు. ఇక్కడ స్వేచ్ఛ గారి విషయంలో జరిగింది ఏంటంటే, వివాహ బంధానికి దూరంగా ఉండటం కాదు, ఆల్రెడీ వివాహ బంధంలో ఉన్న వ్యక్తిని మనతోటి మళ్ళీ వివాహం కోరుకోవటం అనేది ఎన్నో సంఘర్షణలకు దారితీసే పరిస్థితి. అంటే తాను వ్యక్తిగతంగా నమ్మిన విలువలు వేరు, వాస్తవికంగా జీవితంలో కోరుకుంటున్న కొత్త జీవితం వేరు. ఈ రెండింటి మధ్యన సంఘర్షణే స్వేచ్ఛ ప్రాణాన్ని తీసింది అనుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన డీక్లటర్ యువర్ మైండ్ అనే పుస్తకంలో కూడా ఈ విషయం గురించి సూక్ష్మంగా ఒక పేజీలో చెప్పడం జరిగింది. దానిలో చెప్పిన అంశం ప్రకారంగా మీ విలువలకు విరుద్ధంగా మీ జీవితం కొనసాగుతున్నట్లయితే ఏదో ఒక దశలో మీరు దారి తప్పవచ్చు, ఆదుర్ద, కుంగుబాటుకు గురి కావచ్చు. మీ విలువలు ఏమిటో మీరు నిర్ణయించుకోకపోతే జీవితం అదుపు తప్పి దిక్కుతోచకుండా పోతుంది. అలా అసలు ఎందుకు జరిగిందో కూడా మీకు తెలియకపోవచ్చు. ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. మనలో ఉన్న నైపుణ్యం, మనలో ఉన్న అవగాహన, మనం పాటించే విలువలకు వైరుధ్యం ఏర్పడినప్పుడు ఎప్పుడో ఒకసారి ఒక పెద్ద బ్లాస్టింగ్ జరగడం అనేది జరుగుతుంది. అది చాలామందికి మైండ్లో జరుగుతుంది, కొంతమందికి భౌతికంగా ఆత్మహత్య రూపంలో జరుగుతుంది. అలాంటి ఒకనొక దురదృష్టకరమైన సంఘటనే స్వేచ్ఛ గారి మరణం. ఏది ఏమైనప్పటికీ ఈ ఒక్క సంఘటనతో ఆమె యొక్క మొత్తం జీవిత వైశాల్యాన్ని నిర్దేశించే హక్కు మనకైతే లేదు. ఎందుకంటే ఆమె సాహిత్యాన్ని కానీ,
ఆమె ఉపన్యాసాలు కానీ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎంత గొప్ప జర్నలిస్ట్ని, ఎంత గొప్ప కమిట్మెంట్ గల కవిని మనం కోల్పోయామో మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా అక్రమ సంబంధాలు కానీ, వివాహేతర సంబంధాలు కానీ ఎంత తెలివిగా, ఎంత నైపుణ్యంగా మనం నిర్వర్తించినప్పటికీ ఏదో ఒక దశలో తీవ్రమైన విషాదాన్ని మనకు కలిగిస్తాయనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఈ సందర్భంగా బ్లఫ్ మాస్టర్ సినిమాలో ఒక డైలాగ్ మనం గుర్తుంచుకోవచ్చు. ఎంతటి గజవితగాడైనా ఒక మురుగు కాలువని ఎక్కువ దూరం ఈదుకుంటూ ప్రయాణం చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ ముందుకు